ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నానండి. వాక్యాన్ని చదువుకుందాం. ఆయన నీ పాదములను త్రొట్టెల్లనీయుడు. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 3వ వచనం. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు ప్రభువా. మార్చి నెల 20వ తారీఖులోనికి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు దేవా. మీకే స్తుతులయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేమందరం కూడా కలిసి ఇలాగో ప్రార్థనలో ఏకీవించడానికి మీరు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు. మరి ప్రార్థన పూర్వకంగా ఈ రోజును మేము ప్రారంభించాలని మరి ఎందరైతే ప్రార్థనలో ఏకీవిస్తున్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ప్రభువా. మరి ఉదయకాల సమయంలో బిడ్డలు తండ్రి వారి పనుల్లో వారి రాకపోకల్లో కూడా మీ కాపుదల దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మిమ్మలను తండ్రి జ్ఞాపకము చేసుకుంటూ మీ శిలువ ధ్యానాన్ని చేసుకుంటూ ప్రభువా ఈ రోజును ప్రారంభించే వారిగా ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా దీవెనకరంగా ఉండాలి ప్రభువా. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి. ఈరోజు ప్రతి కుటుంబంలో సమాధానమును మీరు కలుగ చేయండి ప్రభువా. ప్రతి కుటుంబంలో కూడా సంతోషంతో నింపబడాలి ప్రభువా. బలహీనత ఉన్న బిడ్డలకు తండ్రి మీ స్వస్థతలు అనుగ్రహించండి. సమాధానము లేక తిరుగుతున్న కుటుంబాలకు సమాధానం మీరు దయచేయండి. ఆర్థికంగా లేములున్న బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి ప్రభువా. మీరు బలపరచండి. మీ సమృద్ధిని అనుగ్రహించండి. ఈ రోజంతా కూడా ప్రతి బిడ్డ కూడా తండ్రి నిన్ను వెతికే వారిగా వారి మనస్సులు మీ వైపుకు త్రిప్పుటకు మీరు కృప చూపించి తండ్రి దీవెన ఆశీర్వాదాలతో మీరు నింపండి. బిడ్డల యొక్క పనుల్లో మీరు తోడే ఉండి మీ సహాయం అనుగ్రహించి మీ సంరక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. మరి 10వ తరగతి బిడ్డల ఎగ్జామ్స్ రాస్తుండగా ఆ బిడ్డలను కూడా మీరు దీవించి చక్కటి జ్ఞానం ఇచ్చి నడిపించండి. అలాగే దూర ప్రాంతంలో తండ్రి పనులు చేస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. వారికి చక్కటి ఆరోగ్యములు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని నజరేయుడైన యేసయ్య నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.